హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్. హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లల చేత క్యారెట్ తినిపించడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఏమంటారు ఫ్రెండ్స్? అందుకనే సరికొత్తగా ఈ విధంగా ట్రై చేశా. యాక్చువల్లీ ఇది మా మమ్మీ రెసిపీ. క్యారెట్ ఫ్రై మా మమ్మీ దగ్గర తిన్నప్పటి నుంచి నాకు క్యారెట్ ఫ్రై ఇలాగే కావాలి అని అడగటం మొదలుపెట్టింది మా అమ్మాయి. అప్పటి నుంచి ఇలానే వండుతున్నాను. యాక్చువల్లీ నేను గమనించింది ఏంటంటే, ఈ క్యారెట్ ఫ్రై ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టట్లేదు. పొద్దున్నే క్యారెట్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రిపరేషన్ కోసం ముందుగా క్యారెట్ని ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి, టేస్ట్ పోతుంది. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసి అవి వేగిన తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే అందులో కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి తాలింపుతో పాటు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత అవి కలిసేలాగా బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉప్పు అంతా ఒకే దగ్గర ఉండిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టి వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని కొద్దిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు మూత పెట్టి ఉంచేస్తే ఈ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ వేయం కదండి, అందుకని త్వరగా మాడిపోతుంది. అంతేనండి, చాలా ఫాస్ట్గా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై ఈ విధంగా చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.